అమ్మ చెప్పండి, ఇప్పుడు నా పాపను చూసిరామ్మా మీరు? ఇప్పుడు నాకు కనిపిస్తుంది. ఆడుకుంటప్పుడు చూసినావు నాన్న, ఆడుకుంటప్పుడే చూసినావు కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? వాళ్ళ అమ్మ తెలియదు, వాళ్ళ నాన్న తెలియదు మాకు. మేము కిరాయికి వచ్చిండు, వాళ్ళ కిరాయికి వచ్చిండు, మేము ఊళ్ళోకి వచ్చినట్టు వాళ్ళు బతకనికి వచ్చిండు కానీ ఎవరి పిల్లని మనకి ఏం తెలుసు? ఇప్పుడు ఈ పాప చచ్చిపోయినాక అందరు కిరాయి వాళ్ళని తెలుసు. నేను అనుకున్న వరకు అందరు ఓనర్సే అనుకున్నా నేను. అట్లా తెలియదు నాన్న, ఏం లేదు. ఆడుకుంటప్పుడే చూసేది. ఈడికాడికి పిల్లలు మంచిగా ఆడుకుండు, బాలాడు అన్నీ చేసిండు పిల్లలు కానీ తల్లిదండ్రులు అయితే తెలియదు మాకు. వాళ్ళని పిల్లని ఏం తెలుసు? తెలియదు నాన్న. పెద్ద ఎత్తున కూడా 4 ఫ్లోర్లు అంటే 4 ఫ్లోర్ల పైన వచ్చి చంపేసిపోయారు అంటే ఇక్కడ కింద ఎవరు చూసి ఉండరు అమ్మ? పెద్ద ఎత్తున కూడా అని షాపులు మంది కూడా బాగానే ఉన్నట్టున్నారు ఈ ఏరియాలో కూడా. ఎవరు చూసి ఉండారంట? 24 గంటలు మందే ఉంటారు, ఎందుకు చూడరు? అది మీరు గమనించాలి. ఇక 24 గంటలు పిల్లలకి అన్నం తినిపించకుండా తిరుగుతారు, ఈయనే ఉంటారు, ఈయన్ని చేస్తారు, అన్ని చేస్తారు, ఎందుకు చూడరు? నువ్వు కిరాయి తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు చూడవు? వాళ్ళని గమనించి అడగాల మీరు. ఏడలేదమ్మా, ఎక్కడ లేదు. చూడండి ఇప్పుడే నన్ను చూడండి. మాకు సీసీ కెమెరాలు కావాలి సారు. మేము ఇళ్ళల్లో పని పోతాను, ఏదన్నా ఉండదు పోతుంది, ఆడ దొరుకుతాను. మరి రోడ్డు మీద ఏదైనా చంపేదాకా మాకు ఉండాలి కదా సీసీ కెమెరాలు. అడుగుతాం, ఇప్పుడు గవర్నమెంట్ సార్ని అడుగుతాం. మేము అడుగుతాం, అడగకుంటే ఊకోం సారు. మీరు కూలి చేసుకొని బతికలో ఊళ్ళో పోతే ఏం లేకనే వచ్చినాం కదా. వాడు చంపుడు ధర్మమేనా? ఆమెను పిల్లను 10 సంవత్సరాల పిల్లని చంపుతాడు. వారు దొరకాలి కానీ పిట్టోడు పోసి తలగా పెడతాం. ఎవరేమన్నా మంచి ఏమన్నా దొంగదానికి వచ్చిన అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏం పోలే, ఓన్లీ పాపనే చనిపోయింది, కట్టుకొని పొడి చేసిరని. పాప దగ్గర ఇట్లా ఘోరంగా నేను పోయి చూసిన లోపలికి పొడతాడా ఇట్లా అన్ని అయ్యాలు బయట పడతాట పొడతాడా కానీ షాకుతో 5 షాకులు 5 దిక్కులో పొడి. గాంధీకి ఏం పెట్టి తీసుకెళ్ళి రాత్రి గాంధీ తీసుకుపోయిందా? తల్లి ఎంత వలపోతుంది నాన్న. ఇంత పిల్లని ఎట్లా పెద్ద చేసినాము? ఊళ్ళో పంటి వచ్చిన వాళ్ళం ఇంత బిల్డింగ్ కట్టడానికి ఉండద్దు తెలివి. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, అమ్మ మేము కొంచెం పెడతాము, మీరు కూడా కొంచెం వేసుకొని మనము గల్లీకి పెడదామని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ ఓన్ హౌస్ వాళ్ళు కొంచెం ముందుకు రావట్లేదండి. ఓన్ హౌస్ వాళ్ళు పెట్టుకుంటే బెస్ట్. ఇప్పుడు రెంట్ వాళ్ళు పెట్టుకోలేరు కదా. ఓన్ హౌస్ మనం ఎప్పటికి ఇక్కడే ఉంటాం కాబట్టి కెమెరాస్ మనకు ఉండాలి ప్రతి ఒక్క గల్లీలో. ఇప్పుడు ఈ గల్లీలో ఇది మొత్తం కనబడుతుంది కదా, అక్కడ ఉంటే ఎంత బాగుండేది. ఇటొకటి అటొకటి ఉంటే బాగుండేది. అక్కడ 2 ఉన్నాయి, ఆ 2 వేస్ట్గా ఉన్నాయి. ఈ ఇష్టం వచ్చినట్టుగా ఈ వైర్లు ఒకటి తగలబెడుతున్నారు. ఆ పెట్టేసి ఆ కెమెరాస్ మొత్తం ఇట్లా వంగిపోయి ఇదవుతున్నాయి. దాని గురించి పట్టించుకునే రాదు లేడు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే ఇవన్నీ తీసి పడేయండి అన్నాడు. పక్కన ఇంకొక పోల్ పెట్టుకోండి, దానికి పెట్టుకోండి, మీరు దానికి ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరి ఓన్ హౌస్ వాళ్ళు రాకపోతే ఏం చేస్తాడు ఆయన కూడా? ఆయన స్ట్రిక్ట్ అండి, ఆయన స్ట్రిక్ట్. మరి అదే మరి ఆయన చేసిన తప్పు. ఇప్పుడు అనుభవం వచ్చింది కదా, ఇప్పుడు పెట్టుకుంటారు. అదే దేనికైనా ఒక సమయం అనేది వస్తుంది కదా, అనుభవించినప్పుడే తెలుస్తుంది అది. అది ఇప్పుడు అందరికి వచ్చిందండి, అందరు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఎస్ పక్కా, ఇప్పుడు మాత్రం పక్కా. గవర్నమెంట్ అందరం మాట్లాడుతున్నారు. మనం 5,000 వేసుకుందామని ఇంతకుముందు చెప్పాను నేను. ఇప్పుడు పెట్టుకుందాం అక్క, 5,000 ఏ మూలకు అవుతాయి, మనం పెట్టుకుందామని అంటున్నారు. తిరుగుతుంది మా చిన్నమ్మ, అక్కడ ఇక్కడ తిరుగుతుంది, కొంచెం ఆమెతో పని అవుతుంది. అన్ని గల్లీలలో పెట్టించుకుంటాం. కావాలంటే మేము ఇంతో అంత కలుపుతాము, వాళ్ళ దగ్గర లేకున్నా కానీ మేము ఇంతో అంతా కలుపుకొని పెట్టించుకుంటాం. కానీ ఇట్లా జరుగుతాం మాత్రం అసలు ఫోన్లో చూస్తేనే బాధ అవుతుంది. నిన్ననే చూసినాము. మరి 2nd ఫ్లోర్ వెళ్ళి ఇంత రష్ ఉన్న ప్రదేశంలో 2nd ఫ్లోర్కి వెళ్ళి చంపేయడం, కనీసం లోపల బంగారం లాంటి కూడా తీసుకోకుండా పాపని బాయ్ చెప్పేదంట తల్లిదండ్రులకి. మరి బాయ్ చెప్పినప్పుడు ఈ పిల్ల ఒక్కతే ఉందని గిట్ట గ్రహించాడా మరి ఏందో? ఎంత అనుమానం వస్తుందంటే అసలు ఏం చెప్పలేకపోతున్నాం మేము కూడా. దొంగతనానికి వస్తే వదిలిపెట్టి వెళ్ళేవాడు కదా. గంజాయి తాగుతున్నారు ఇవాళ రేపు, గంజాయి గుట్కాలు ఏంటేంటో తింటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎవరిని ఏం చేద్దామా, మొబైల్లో కూడా చెడ్డవి చూసి ఏ పిల్లలు దొరుకుతారా షికారు అట్లా చూసి ఒంటరిగా ఉన్న పిల్లల్ని షికారు చేసుకుంటున్నారు. అట్లా కూడా జరగవచ్చు. అదే మాకు తెలియదు కదా, వాళ్ళు మన ఊరోళ్ళు కాదు కదా, మేము ఇక్కడ స్థానికులము, మాకు వాళ్ళ గురించి అంత తెలియదండి.
మాకు తెలియదు. వాళ్ళు 2 years అయిందంట వచ్చి. మేము ఈ రోజే నిన్నటి రోజు చూస్తున్నాను నేను ఆమెను. నేను ఇక్కడే పక్కనే ఉంటాను, కానీ ఆమెను ఎప్పుడు చూడలేదు నేను. అది